అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఈశాన్య రాష్ట్రం మిజోరాం రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. 40 మంది సభ్యులున్న మిజోరాం రాష్ట్ర అసెంబ్లీకి మొట్టమొదటిసారిగా ఓ మహిళా స్పీకర్ నియమితులయ్యారు. జోరెం పీపుల్స్ మూవ్మెంట్ నాయకురాలు ఎమ్మెల్యే బారిల్ మొదట యాంకర్గా తన కెరియర్ను మొదలుపెట్టి క్రమంగా రాజకీయాల్లో అత్యంత పిన్న వయస్కురాలిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు స్పీకర్ స్థానాన్ని అధిష్ఠించారు. మిజోరాం అసెంబ్లీకి ఇది ఒక ముఖ్యమైన చారిత్రక మైలురాయి అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరెం పీపుల్స్ మూవ్మెంట్ అగ్రనేత లాల్డు హోమా పేర్కొన్నారు. మునుపెన్నడూ లేని సాంప్రదాయ కట్టుబాట్లను దాటుకుని రాజకీయాల్లోకి వస్తున్న మహిళలకు ఈ మైలురాయి ఒక ప్రేరణగా నిలుస్తుందని వారు తెలియజేశారు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 మహిళలు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో జోరెం పీపుల్స్ మూవ్మెంట్ కి చెందిన వన్నె హాసంగి ఒకరు. మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి ఎఫ్ లాల్నూన్ మావియాపై ఆమె 9,370 ఓట్ల తేడాతో గెలుపొందారు. రాజకీయ రంగంలోకి అడుగు పెట్టకముందు వన్నె హాసంగి ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా పనిచేశారు. ఇక మేఘాలయలోని షిల్లాంగ్లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. తొలుత ఆమె టెలివిజన్ యాంకర్గా పనిచేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 2.5 లక్షల మంది ఫాలోవర్లున్నారు.